గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. చూసుకున్నట్లయితే మరి మనం ముందుకెళ్ళాలి, ఫలించాలి. చూడండి, ఒక మొక్క ఉందనుకోండి, ప్రతిరోజు దానికి కొన్ని నీళ్ళు పోసినాం అనుకోండి, ఏం చేస్తుంది? ఫలిస్తుంది. దాన్ని పూత పూసి, పిందె వేసి, కాత కాసి, పండ్లు పండుతాయి. సో మనము ప్రతిరోజు ప్రార్థనలో ఉంటూ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదివి ఇంకా ఉపవాసం ఉన్నాం అనుకోండి, వారంలో 2 రోజులు లేదా 3 రోజులు. ఎందుకంటే ఉపవాసం ఉంటే మనకు, మన కుటుంబానికి, ఆత్మీయ జీవితానికి క్షేమం. ఒక వెహికల్ ఉన్నదనుకోండి, 1600 నుంచి 2000 కిలోమీటర్ల లోపు సర్వీసింగ్ ఇస్తారు. ఎందుకంటే సర్వీసింగ్ ఇచ్చి దాని గ్రీస్, ఆయిల్, ఇంజన్ ఆయిల్, ఎవ్రీథింగ్ చేంజ్ చేసి దానికి పర్ఫెక్ట్ ఉంటుంది డ్రైవింగ్, లేకుంటే పాడైపోతుంది. సో మన ఆత్మీయ జీవితంలో కూడా వారంలో కనీసం 2 రోజులు ఉపవాసం ఉండాలి. పని చేయని రోజు భోజనం చేయొద్దు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు తెస్సలోనిక పత్రికలో. సో మనం ఏం చేయాలంటే ఎక్కువ ప్రార్థన, ఉపవాసం. యోవేలు 2:12 అక్కడ ఏముంటుంది? ఉపవాసం గురించి ఉంటుంది, కన్నీరు గురించి ఉంటుంది. మనస్పూర్వకంగా తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలి. కాబట్టి మనం క్రైస్తవత్వం ఈ దుష్ట ప్రపంచంలో, పాప ప్రపంచంలో దుష్టుడు వేసే అగ్ని బాణాలని ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం. ఏంటిది? ప్రార్థన, కన్నీరు, ఉపవాసం. అవి ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ దుష్టుడు వేసే అగ్నిబాణాలు ఎదుర్కోంటే విశ్వాసం అనే డాలు ఉండాలి. ఎక్కువ ఇతరులకు దానం చేయాలి. ఇంకా క్రీస్తు ఏం చేసిండు? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకు వెళుతూ ఇతరులకు దానం చేసిండు, దేవుని సువార్త చేసిండు. మోషే కూడా ఆస్తులను వదిలిపెట్టి ప్రార్థన చేసి ఇశ్రాయేలు జనాంగానికి మన్నాను కురిపించిండు, మన్నాను ఇచ్చిండు. మోషే ప్రార్థనను బట్టి కొత్తిమీర గింజ లాంటి మన్నా. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే, ఫలించాలంటే ఇతరులను దూషించక ఇతరులను దీవించాలి. క్రీస్తు ఏం చేశాడు? ఇతరులను దీవించిన కానీ శపించలేదు. దోచుకునే స్వభావం ఉండకూడదు. ఇతరుల శ్రమ కానీ, ఇతరుల ధనము కానీ, ఏది కానీ. ఎందుకంటే ఇవ్వడు మీకు ఇవ్వని అణుచుకుని దిగజాలంటే ఇవ్వబడను. కాబట్టి మనం ప్రేమని ఇవ్వాలి, మనకున్న ప్రతిదాన్ని ఇవ్వాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఈ 3 మీరు ఏ కులమైనా, ఏ మతమైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదివి ఉపవాసం ఉండి వారంలో ఎక్కువగా ప్రార్థన, సమయము దొరికితే ప్రార్థన. మరి ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ ప్రొఫెషన్, ఏ వృత్తి పని చేసినా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదవండి, ప్రార్థన చేసుకోండి, వెళ్ళండి. ఆ రోజంతా మన మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో 3 విషయాలు. 1 మాట, 2 చూపు, 3 తలంపులు. మంచి తలంపులు వస్తాయి, మంచి చూపులు వస్తాయి, మంచి మాటలు వస్తాయి. మన కింద ఉన్న వాళ్ళు స్ట్రెస్ చేసినా, పైన యజమాని స్ట్రెస్ చేసినా కానీ మనం ప్రేమతో సహించుకోగలుగుతాం. మరి ఏం చేయాలి? క్రైస్తవాత్మ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే, ఫలించాలి అంటే ఖచ్చితంగా మనం ప్రేమ కలిగి ముందుకు వెళ్ళాలి. 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించే ఉంటుంది. సో ఎక్కువ ఉపవాసం ఉండండి. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏదైనా కానీ ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ న్యూస్ పేపర్ చదవడం కానీ టైం ఎక్కడ వృధా అవుతుంది ఒక మనిషిది. ఎక్కడంటే న్యూస్ పేపర్ కూడా వృధా అవుతుంది. కొంతమంది చేస్తారు, పొద్దునే అవుతారు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో అవుతారు. ఎక్కడైనా టీ స్టాల్ కానీ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఎక్కడైనా స్నాక్స్ తీసుకునేటప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ న్యూస్ పేపర్. అంటే ఇప్పుడు రోజులలో టీవీ కాడ సమయం కూడా వృధా అవుతుంది. టీవీ చూస్తారు కొన్ని లైవ్లో, అవి చూసిరా మళ్ళీ తెల్లారు న్యూస్ పేపర్లు వస్తాయి. నేను చూసినా కానీ ఇతరులతో మాట్లాడుకుంటూ అది న్యూస్ పేపర్ చదువుతూ కాలక్షేపం చేస్తారు. అక్కడ సమయం వృధా అయిపోతుంది. ఆ సమయాన్ని మనం మోషే ఇచ్చిన ధర్మశాస్త్రానికి కేటాయించాలి, ప్రార్థనకు కేటాయించాలి. న్యూస్ పేపర్ చదవడానికి కాదు, చదవండి, కాకపోతే ఓన్లీ హెడ్లైన్స్. అతి తక్కువ సమయం కేటాయిస్తూ
ఈ ఇండియా టుడేలు రకరకాల బుక్స్ ఎక్కువగా దేవుని కేటాయిస్తే మనకు ఫలింపు అనేది ఉంటుంది. ఈ గేమ్స్ ఆడడం, గేమ్స్ ఆడుతూ కొంతమంది పిల్లలకు నేర్పిస్తారు. దయచేసి మీరు గేమ్స్ స్పెండ్ చేయకండి, అది చాలా సమయం వృధా అయిపోతుంది. ఎందుకంటే గేమ్స్ ఆడడం ద్వారా టీవీలు చూడడం ద్వారా కళ్ళకు రెటీనా పొర దెబ్బ అని కళ్ళ దలస్తాయి, హాస్పిటల్ పాలైపోతున్నాయి డబ్బులు. ఆ సమయాన్ని ప్రార్థనకు, ఉపవాసంకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదవడానికి కేటాయించండి. అప్పుడు మన కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. ఎవరికి గొడవలు ఉండదు. తండ్రి కొడుకులకు కానీ, అత్త కొడుకులకు కానీ, కూతురు బిడ్డ కానీ ఎవరికి గొడవలు అనేవి ఉండవు. ఉపవాసమే మన కుటుంబానికి ఆశీర్వాదం. ఓకే, మరి దీవించండి, ఉపవాసం ఉండండి, ఎక్కువగా మీ సమయాన్ని వృధా చేసుకోకండి. టీవీల దగ్గర, న్యూస్ పేపర్ దగ్గర, గేమ్స్ దగ్గర, ఈ 3. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.